నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. లోకంలో ఎన్నో బంధాలు ఉంటాయి, కానీ అమ్మకు బిడ్డకు మధ్య ఉండే పేగుబంధానికి ఏది సాటిరాదు. అమ్మ ప్రేమ గురించి మనం ఎన్నో కథలు విన్నాం, కానీ ఆ అమ్మపై ఒక పసికందు చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఈ వీడియో చూడండి. మీ గుండె బరువెక్కడమే కాదు, తల్లి కొడుకుల ప్రేమను చాటి చెప్పే అందమైన ప్రేమ కథ. మండుటెన్నెలో కాలుతున్న రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్న తన తల్లి కోసం ఆ కొడుకు పడే ఆరాటం, కాళ్లకు చెప్పులు లేకుండా ఆ పసివాడు పరుగు తీసిన దృశ్యం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆ పసివాడి ఆరాటం వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మండుటెండ, రోడ్డు నిప్పుల కొలిమిలా కాలుతోంది. ఆ వేడికి పెద్దవాళ్లే బయట అడుగు పెట్టాలంటే భయపడిపోయే పరిస్థితి. అలాంటిది ఓ 4-5 ఏళ్ల చిన్న పిల్లాడు కాలికి చెప్పులు కూడా లేకుండా ఆ మండుటెండలో పరిగెడుతున్నాడు. వాడి పాదాలు కాలిపోతాయన్న బాధ కన్నా రోడ్డుపై పడి ఉన్న తన తల్లిని లేపాలనే తాపత్రయమే ఆ పసివాడిలో ఉంది. చేతిలో ఒక చిన్న వాటర్ బాటిల్ పట్టుకొని అమ్మ దగ్గరకు పరుగున చేరుకున్నాడు ఆ బుడతడు. అమ్మ తలను తన చిన్నారి చేతుల్లోకి తీసుకున్నాడు. తన తడిలేని పెదవులతో అమ్మను పిలిచే ప్రయత్నం చేశాడు. అమ్మ పెదవులు ఎండిపోవడాన్ని గమనించాడు. వెంటనే తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తెరిచి ఎంతో జాగ్రత్తగా అమ్మ నోట్లో నీళ్లు పోస్తున్నాడు. ఆ పసివాడు పోస్తున్నవి కేవలం నీళ్లు కాదు, వాడి ప్రాణం, వాడి స్వచ్ఛమైన ప్రేమ. ఆ నీటి చుక్కలు ఆమె పాలిట అమృతంలా మారాయి. అమ్మ కళ్ళు తెరిచి చూసే వరకు ఆ పసివాడు పడ్డ ఆవేదన, ఆ తపన చూస్తుంటే ఆ భగవంతుడికి కూడా ముచ్చటేసిందేమో. వాళ్లకు ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోవచ్చు, వాళ్ళ చుట్టూ పేదరికం తాండవిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ముందు కోటీశ్వరులు కూడా పేదవాళ్లే. ఈ రోజుల్లో ఎన్నో ఆస్తులుండి కూడా కన్న తల్లికి గుక్కెడు నీళ్లు ఇవ్వకుండా అనాథాశ్రమాల్లో వదిలేస్తున్న ఎంతోమందికి ఈ పసివాడు ఒక చెంపపెట్టు లాంటివాడు. కళ్ళెదుట అమ్మ కనబడకపోతే క్షణం కూడా ఉండలేని ఆ పసివాడి వయసెంత, వాడి ప్రేమెంత. తనకే దిక్కులేని ఆ చిన్న వయసులో తన తల్లిని కాపాడుకోవడానికి వాడు చేసిన ఆ ప్రయత్నం నిజంగా ఒక అద్భుతం. ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మంటే ఆ పసివాడికి ఉన్న ప్రేమపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.